రీసెంట్‌గా మహిళా బిల్లు 2023 ఆమోదం పొందింది కదా! దానికి సంబంధించిన పూర్తి విషయాలను ఇందులో తెలుసుకుందాం. ఈ బిల్లు ఎప్పుడు ఆమోదం పొందింది? ఇదేనా ఫస్ట్ టైము బిల్లు ప్రవేశపెట్టడం? ఇంతకుముందు ఏమైనా ప్రవేశపెట్టిరా ఈ బిల్లును? మళ్ళీ ఇప్పుడు మనకి అన్ని సభలల్లో మహిళా ప్రాతినిధ్యం ఎంత ఉంది? మనకు ఫస్ట్ నుండి మనకు లోక్‌సభ, రాజ్యసభలో ఎంత ఉండేది మహిళా ప్రాతినిధ్యం? ప్రస్తుతం ఎంత ఉంది? ఈ బిల్లు ద్వారా మనకి ఎంత ప్రాతినిధ్యాన్ని దీంట్లో ప్రవేశపెట్టిర్రు అనే విషయాలు తెలుసుకుందాం. దీన్ని నారీ శక్తి వందన్ అధినియం బిల్లు 2023 పేరుతోని ప్రవేశపెట్టిరనమాట. ఫస్ట్ లోక్‌సభలో ప్రవేశపెట్టిర్రు. దీన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న లోక్‌సభలో పెట్టారు ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని. బిల్లు 128 రాజ్యాంగ సవరణ బిల్లు 128ది ఇది. సెప్టెంబర్ 20న చర్చ అనంతరం ఓటింగ్లో 454 మంది అనుకూలంగా ఇద్దరేమో వ్యతిరేకంగా ఓటేశారన్నమాట. దీనికి ఇది లోక్‌సభలో ఆమోదం పొందింది సెప్టెంబర్ 20న. మళ్ళీ తర్వాత లోక్‌సభలో ఆమోదం తర్వాత దీన్ని రాజ్యసభకు పంపించారు. సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సేమ్ ఇదే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా 214 మంది సభ్యులు ఓటేశారు. దీంతో రాజ్యసభలో, లోక్‌సభలో కూడా ఆమోదం పొందింది. అయితే తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఆర్టికల్ 368 ప్రకారం, అంటే దీని రాజ్యాంగ సవరణ పద్ధతి కదా, దీని ప్రకారం ఏంటి అంటే లోక్‌సభలో ఆమోదించబడాలి, తర్వాత రాజ్యసభలో ఆమోదించబడాలి, తర్వాత రాష్ట్రపతి ఆమోదం ద్వారా మళ్ళీ సగానికి పైగా రాష్ట్రాలు దీన్ని ఆమోదించాలన్నమాట. అంటే రాజ్యాంగ సవరణ పద్ధతి, దీని ప్రత్యేక మెజారిటీ అండ్ రాష్ట్రాల ఆమోదం అని అంటారు. ఈ విధంగా రాష్ట్రాల ఆమోదం తర్వాత ఇది మనకి అమలులోకి వస్తుంది. ఇది ప్రస్తుతానికి లోక్‌సభలో, రాజ్యసభలో మాత్రం ఆమోదం పొందింది. ఇది రాష్ట్రపతి ఆమోదించి రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదిస్తే అప్పుడు మనకి అమలులోకి వస్తుంది. అయితే ఇదేంటంటే ఇప్పుడు మాత్రమే మనకి ఇప్పుడు అమలులోకి రావట్లేదు. దీన్ని మనకి 2029 మళ్ళీ డీలిమిటేషన్ తర్వాత, అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలులోకి తేవాలని అనుకుంటున్నారు. ఈ 128 రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా 239AA, 330 అండ్ 332 అండ్ 334 అది ఆర్టికల్స్కి సవరణలు చేస్తున్నారు. ఆర్టికల్ 239 క్లాజ్ ఏ, క్లాజ్ 2B కింద కొత్తగా BA, BB, BC క్లాజ్లో చేర్చడం జరిగింది. ఇవి ఢిల్లీ శాసనసభలో మహిళలకు, అలాగే ఎస్సీ ఎస్టీలతో సహా 33% అంటే 1/3 సీట్లు కేటాయించాలని పేర్కొంటున్నారు. 330A క్లాజ్ 1 ప్రకారం లోక్‌సభలో మహిళలకు సీట్లు కేటాయించాలి. 330A క్లాజ్ 2 ప్రకారం ఆర్టికల్ 332లోని ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన మొత్తం సీట్లలో 1/3 వంతు మహిళలకు కేటాయించాలి. ఆర్టికల్ 330A క్లాజ్ 3 ప్రకారం లోక్‌సభలో మొత్తం సీట్లలో 1/3 వంతు మహిళలకు కేటాయించాలి అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 332 క్రింద 332A క్లాజ్ 1, 2, 3 క్లాజులు చేర్చారు. అంటే సేమ్ ఇదే విధంగా ఇప్పుడు 330A క్లాజ్ 1, 2, 3 ఉంది కదా, అదేవిధంగా రాష్ట్రాల్లో శాసనసభల్లో వీటికి మహిళలకు సీట్లు కేటాయించడము, ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన వాటిలలో మొత్తం సీట్లలో 1/3 వంతు, అందులో కూడా 1/3 వంతు మహిళలకు కేటాయించడం, మళ్ళీ రాష్ట్రాల శాసనసభలో మొత్తం సీట్లలో 1/3 వంతు మహిళలకు అని 332 క్రింద ఈ 1, 2, 3లను క్లాజులను చేర్చడం జరిగింది. ఆర్టికల్ 334 ప్రకారం కొత్తగా 334A క్లాజ్ 1 చేర్చి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లన్నీ ఈ చట్టం అమల్లోకి వచ్చాక చేపట్టే జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ తర్వాతే అమల్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసిరన్నమాట. అంటే ప్రస్తుతానికి రావట్లేదు. ఇది డీలిమిటేషన్ తర్వాత, జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ నియోజకవర్గాలను పునర్విభజన చేసి ఆ తర్వాతే అమల్లోకి తేవాలని చూస్తున్నారు.
ఈ చట్టంగా మారిన తర్వాత 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఈ రిజర్వేషన్లన్నీ 15 సంవత్సరాల పాటు అమల్లో ఉండే విధంగా ఇప్పుడు రూపొందిస్తున్నారు. దీన్ని తర్వాత పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం 82 మంది మహిళా ఎంపీలు లోక్సభలో ఉన్నారు. ఇది 15%గా ఉంది ప్రస్తుతం. దీంతో మనకి 33%గా చేయాలనుకుంటే అప్పుడు 181 మెంబర్స్ని ఎంపీలను మనం మహిళలను చూడవచ్చు అన్నమాట. అయితే చట్టసభల్లో మహిళల ప్రస్థానం ఏ విధంగా కొనసాగుతుంది మనకి 1951 నుంచి ఏ విధంగా కొనసాగుతుందో ఇందులో చూద్దాం. లోక్సభలో ఫస్ట్ 1951లో 5% ఉండగా 1951లో కూడా 57లో కూడా సేమ్ ఉంది. 1962-67లో కొంచెం 1% పెరిగి 6%కి పెరిగింది. 1977లో మళ్ళీ 2% తగ్గి 4%కి వచ్చింది. 2009లో 11%కి పెరిగింది. 2014లో 12%కి. ప్రస్తుతం 17వ లోక్సభలో 15% 82 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు ఎక్కడి నుంచి ఉన్నారంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుండి ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అసెంబ్లీలలో మహిళలకి అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన రాష్ట్రం ఏదని అంటే ఛత్తీస్గఢ్. ప్రస్తుతము ఛత్తీస్గఢ్ ఉంది. 14.4% ఉన్నారు అక్కడ మహిళలు ఎమ్మెల్యేలుగా. వెస్ట్ బెంగాల్లో 13.7, జార్ఖండ్లో 12.35. ఈ చట్టం అమల్లోకి వస్తే టీఎస్లో మహిళలకి ఎంత రిజర్వేషన్తో ఎన్ని సీట్లు వస్తాయంటే 40. అంటే మనకి 119 ఉన్నాయి కదా ఇప్పుడు, అందులో 40 సీట్లు అనేవి మహిళలకే కేటాయించాలి. అదే ఏపీలో అయితే 58 సీట్లు కేటాయించాలి మహిళలకే. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది మనకి లోక్సభలో మళ్ళీ రాష్ట్రాల శాసనసభల్లో మాత్రం వర్తించే విధంగా ఉంటుంది. కానీ రాజ్యసభలో మళ్ళీ విధాన మండలిలో మాత్రము ఈ రిజర్వేషన్లు అనేవి వర్తించవన్నమాట. అంటే ఇది ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రమే ఉంటుంది. రాజ్యసభ, విధాన మండలి వీటికి ఉండదన్నమాట. మహిళా రిజర్వేషన్ బిల్లు నేపథ్యము 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వము అప్పటి కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వా సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా కొన్ని సిఫార్సులు చేసింది. వాటితో పాటు అప్పుడు ఏం చేసిరంటే పంచాయతీలు, నగరపాలికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించి 1989లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. అందులో లోక్సభలో ఆమోదించబడింది, కానీ రాజ్యసభలో ఆమోదించబడలేదు. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1992-93లో 72, 73 రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. అప్పుడు మనకు పంచాయతీలలో 33% కంటే తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించేందుకు అవకాశం కల్పించబడింది. ఈ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లును ఫస్ట్ టైం 1996లో లోక్సభలో ప్రవేశపెట్టారు. అప్పుడు మనకి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉందన్నమాట. ఫస్ట్ టైము లోక్సభలో ప్రవేశపెట్టారు. అప్పుడు కేంద్ర మంత్రి గీతా ముఖర్జీ గారు ప్రవేశపెట్టారనమాట. 81వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇది ఆమోదం పొందలేదు. అప్పుడు హెచ్డి దేవగౌడ ప్రభుత్వం ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అధ్యయనం కోసము నివేదించారు. దీనికి అధ్యక్షత ఎవరు వహించారంటే ఈ కమిటీకి చైర్మన్గా అప్పుడు ఎవరు ఉన్నారు, గీతా ముఖర్జీ గారు ఉన్నారన్నమాట. ఇది నివేదిక ఇచ్చింది, కానీ లోక్సభ అప్పటికే రద్దయిపోయింది. 1997లో గుజరాల్ ప్రభుత్వంలోనూ బిల్లు ప్రవేశపెట్టారు, కానీ ఇది కూడా ఆమోదించబడలేదు. అటల్ బిహారీ వాజ్పేయి 1999లో ప్రవేశపెట్టింది, కానీ ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు ఆమోదించబడలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రవేశపెట్టారు, కానీ అప్పుడు కూడా ఆమోదం పొందలేదు. 2003లో మరోసారి వాజ్పేయి వచ్చినప్పుడు ప్రవేశపెట్టారు, అది కూడా ఆమోదం పొందలేదు. 2008లో మన్మోహన్ సింగ్ యూపీఏ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఈ బిల్లు లోక్సభలో కాకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టారు అనమాట. అయితే ఆర్టికల్ 368 ప్రకారము రాజ్యాంగ సవరణ బిల్లును మనము ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సో వీళ్ళు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2008లో స్టాండింగ్ కమిటీకి పంపారు. ఫస్ట్ దీన్ని స్టాండింగ్ కమిటీకి పంపారు. ఆ తర్వాత 2010 మార్చి 9న ఈ బిల్లును రాజ్యసభ 186 మెజారిటీతోని
ఆమోదం పొందింది. కానీ లోక్సభలో బిల్లు చర్చకు రాలేదు. అప్పటికే లోక్సభ కాలపరిమితి అయిపోయింది. సో ప్రస్తుతం 27 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రవేశపెట్టింది. దీనికి ఆమోదం లభించింది. ఈ బిల్లు ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును 128 రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందింది. నెక్స్ట్ రాష్ట్రపతి రాష్ట్రాలు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తే అప్పుడు ఈ బిల్లు అమలులోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.